హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు మన రెసిపీ వచ్చి అటుకులతో పాయసం తయారు చేసుకుంటున్నాము. అటుకులతో పాయసం తయారు చేసుకోవడం చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే పండగలకి ఈ పాయసం తయారు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇంత టేస్టీగా తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టపడతారు. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకుండి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 2 స్పూన్లు నెయ్యిని కళాయిలోకి వేసి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు జీడిపప్పుని వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాదం పప్పుల్ని 1 స్పూన్ తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇలా కళాయిలకు వేసి ఇలా ఫ్రై చేసుకుండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కగా తీసుకోండి. 1 స్పూను కొబ్బరి ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని పక్కగా తీసుకోండి. కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ తీసుకోవాలండి కిస్మిస్. ఇలా చక్కగా అన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో 1 కప్పు అటుకుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనము ఈ అటుకుల్ని ఇలా గరిటెతో కలుపుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లోకి రావడానికి మనకి 10 నిమిషాలు పడుతుంది. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే వీటిని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి. మనం ఇంటిలో వాడుకుంటున్న అటుకుల్ని తీసుకోవచ్చండి పాయసానికి. మరొక బౌల్ తీసుకోండి. స్టవ్ మీద పెట్టి 1 కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి. గిన్నెలోకి వేసుకుని బెల్లం తురిని 2 స్పూన్లు వాటర్ని కూడా వేసి ఇలాగా బెల్లంని కరగబెట్టుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత చూడండి చక్కగా బెల్లం పలుకులన్నీ కరిగిపోయినంత వరకు ఉంచి, మనం బెల్లం పాకం పట్టకూడదండి. బెల్లం అంతా కరిగినంత వరకు ఉంచి స్టవ్ మీద కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం పాకం చల్లారి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకోండి. మరొక గిన్నె తీసుకోండి. స్టవ్ మీద పెట్టి 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. 4 కప్పులు పాలు, 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం తురుము, 4 కప్పులు పాలు. ఈ పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. పాలు ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని పాలలోకి వేసుకుండి మనము చక్కగా కలుపుకోవాలి. మనం ఇలా అటుకుల్ని ఫ్రై చేసుకోవటం వల్ల మన అటుకులు అనేవి మనకి మెత్తపడకుండా మనకి పాయసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ మిల్క్ పౌడర్ 3 స్పూన్లు తీసుకున్నానండి. మన దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఈ మిల్క్ పౌడర్లో మనకి మరుగుతున్న పాలని 2 స్పూన్లు వేసుకుండి చక్కగా ఇలాగా మిల్క్ పౌడర్ని ఇలా కలుపుకోండి. పాలల్లో వేసుకుని చక్కగా కలుపుకోండి. ఇలాగా చక్కగా మిక్స్ అయిన తర్వాత మనము చక్కగా టేస్ట్ స్మెల్ వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. టీ స్పూను ఇలాచి పౌడర్ని వేసుకుండి చక్కగా కలుపుకోండి. ముందుగా మనము బెల్లమును కరగబెట్టుకుని సిరప్లా తయారు చేసుకున్నాం కదా, ఈ సిరప్ కూడా మనకి చల్లారిన తర్వాతే పాలల్లో కలుపుకోవాలి, లేదంటే పాలు అనేవి ఇరిగిపోతాయి. ఈ సిరప్ను కూడా మనం పాయసంలో వేసుకుండి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరిని కూడా పాయసంలో వేసుకుండి చక్కగా కలుపుకోండి. ఇలాగా కలుపుకుంటూ ఉంటే చల్లారే కొద్దీ చక్కగా చిక్కబడుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత మనము ఈ పాయసాన్ని బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకుండి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టపడతారండి. చాలా టేస్ట్గా ఉంటుంది అటుకులతో పాయసము. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మరి మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అటుకులతో పాయసం రెడీ. థ్యాంక్ యూ.